హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానిపైనే అంతా డిపెండ్ అయి ఉంటుంది. అలా మనం వేసుకునే ప్లానింగ్ గురించి ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అనే విషయాలు మనం ఎవరితోనూ షేర్ చేయకూడదు. మన ప్లాన్స్ గురించి ముందే ఎవరికైనా చెప్పామంటే వాళ్ళు మనల్ని పొగడ్డం లేదా బాగోలేదు అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ పొగిడారంటే మనకి కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది. బాగోలేదు అని చెప్తే డిస్కరేజ్ అయిపోతాం. ఇలా చేయడం వల్ల మనం చేసే పనిపైన కాన్సన్ట్రేట్ చేయలేము. అప్పుడు ఆ పని ముందుకు వెళ్ళడం కష్టం అయిపోతుంది. మన లైఫ్లో సక్సెస్ అయ్యే ఛాన్స్ మనకి మనమే తగ్గించుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి ఆ ప్లాన్ అనేది నచ్చి దాన్ని వాళ్ళు కాపీ చేసే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి మన ప్లానింగ్ అనేది ఎప్పుడూ రహస్యంగా ఉంచాలి. మనం సాధించిన తరువాతే అందరికీ తెలియాలి. అప్పుడే ఆ కష్టానికి తగిన ఫలితం అనేది మనకి దొరుకుతుంది. ప్రణాళిక లేకుండా మనం ఏదైనా సాధించాలి అనుకుంటే అది కేవలం కోరిక మాత్రమే అవుతుంది. మనం కన్న కల కోసం ఈరోజు కష్టపడకపోతే రేపు ఎవరో కన్న కల కోసం మనం జీవితాంతం కష్టపడాల్సి వస్తుంది. ఆ పని మనకు నచ్చినా నచ్చకపోయినా చేయాల్సిందే కదా. కానీ ఈరోజు మన కల కోసం కష్టపడితే రేపు మనం చేసే ప్రతి పనిలోని మనకు కొత్తదనం, ఆనందం, చేయాలి అనే తపన, మెయిన్గా సంతృప్తిగా చేస్తాం. ఏ ఒక్క లోటు ఉండదు. పగలంతా మనం ఎంత కష్టపడితే రాత్రిపూట అంత ప్రశాంతంగా నిద్రపడుతుంది. అదేవిధంగా కష్టపడాల్సిన వయసులో కష్టపడితేనే జీవితాంతం ప్రశాంతంగా బ్రతుకుతాం. లేకపోతే ఆ నిద్రే మనకి కరువైపోతుంది. మనం చేసే పని పైన మన ఫోకస్ ఉండాలి. ఫలితం దాని అంతట అదే వస్తుంది. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు పడిన బాధ పైన ఫోకస్ పెడితే నువ్వు ఎప్పుడు బాధపడుతూనే ఉంటావు. కానీ దాంతో నువ్వు నేర్చుకున్న పాఠం పైన ఫోకస్ పెట్టావంటే నువ్వు ముందుకు ఎదగలవు. ఇప్పుడు నీకు తిరిగిరాని గతం కావాలో, తిరుగుతున్న ప్రస్తుతం కావాలో, లేక తిరుగులేని భవిష్యత్తు కావాలో నువ్వే ఆలోచించుకో. కాబట్టి నీ ప్రణాళిక ఎంత బలంగా ఉండాలో ఆలోచించుకోవాలి. లక్ష్యం ఉండాలే కానీ ఏది కూడా అసాధ్యం కాదు. ప్లాన్ ఉన్నవాడు గడ్డి పరకనైనా ఆయుధంగా మార్చుకుంటాడు. అదే ప్లాన్ లేనివాడు ఆయుధాన్ని కూడా గడ్డి పరకలాగే చూస్తాడు. ఇప్పుడు నువ్వు వేసుకునే ప్లాన్ అనేది చివరిది, ఎలాగైనా సాధించాలి అని ఆలోచించకు. ఇది నీ తొలి విజయానికి అని ఆనందించాలి. మన ఆలోచన కొండంత ఉండాలి. దాన్ని మనం రవ్వంత మొదలు పెట్టాలి. అదే మనల్ని గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. దానికోసం ఓర్పు, సహనం మనకి ఎంతో అవసరం.